ముందుగా జై భీమ్. ఈరోజు మా జై భీమ్ యూత్ వాళ్ళు ఇక్కడికి రావడం గల కారణం, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి మా దైవమైనటువంటి అంబేద్కర్ గురించి మరియు ఆయన తెచ్చినటువంటి రిజర్వేషన్ల గురించి విధాలుగా మాట్లాడుతున్నారు. ఈ రిజర్వేషన్లు అనేవి అంబేద్కర్ గారు మా కోసం ఒకటే తీసుకురాలేదు, అందరి కోసం తీసుకొచ్చారు. ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ అయితే ఏంటి, అది మీరు ఒకసారి గమనించండి ఎవరికి వర్తిస్తుందో. మరియు మీరు మహిళలకు ఆయన తెచ్చినటువంటి చూడండి, ఓటు హక్కును తెచ్చిన అందరి కోసం. మరియు మహిళల యొక్క ప్రసూతి సెలవులు తీసుకొచ్చారు. ఇవన్నీ ఆయన ఏ ఒక్కరిని ఏ సంఘం వల్ల ఉద్దేశించి తీసుకురాలేదు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం అందరి కోసం తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తి మీద మరియు ఆయన చేసినటువంటి ఆయన రచించిన రిజర్వేషన్ల మీద ఈరోజు ఒక వ్యక్తి, ఆయన పేరు వచ్చేసి గోపాల ఆచారి, ఆయన ఈరోజు కామెంట్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో 17 hours బిఫోర్. చాలా కలిసి ఇలాంటివి ఫేస్బుక్లో పెట్టేటప్పుడు వాళ్ళకి జ్ఞానం ఉందా, అర్ధ జ్ఞానంతో పెడుతున్నారో తెలుసుకొని పెట్టాలి. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మేము చెప్తున్నాం, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, లేదా వాళ్ళ బలంతో ఏమి ప్రయోగించినా దీన్ని చట్టపరంగా తీసుకోపోతాం. ఇంకోటి, చట్టంతో లేదా వాళ్ళ రాజకీయ బలంతో వాళ్ళు తప్పించుకోవాలనుకున్నా కూడా మా యొక్క జై భీమ్ ద్వారా భౌతికంగా గాయాలు చేసే వరకు కూడా మేము వెళ్తామని నేను ఈరోజు ఖండిస్తున్నాం ఈ వాక్యాలను. మేము ఆ గోపాల ఆచార్య అనే వ్యక్తి క్షమాపణ చెప్పి మునుముందు భవిష్యత్తులో ఇలాంటి వాక్యాలు కానీ ఆయన గురించి మహానుభావుడి గురించి మాట్లాడే అర్హత కానీ ఎవరికి లేదు. మీరు గమనించండి, ఆయన చేసినటువంటి పనులైతేనేంటి, ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. మేము మా జై భీమ్ ద్వారా ఒకటే ఖండిస్తున్నాము, ఆదోని ప్రజలకు మరియు ఇక్కడ ఉన్నటువంటి మన ఆదోని ప్రజలకు మరియు మన ఆదోని వాసులకు మునుముందు ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్రంగా ఖండిస్తాము. ఇప్పుడు ఇంకొకటి, ఆయన మీద కేసు పెట్టడానికి మేము స్టేషన్ వరకు కూడా వెళ్తున్నామని ఈ విషయంకై మేము తెలియజేయడం జరుగుతుంది. నా పేరు ఎం సురేష్ బాబు, ఆదోని జై భీమ్ ప్రెసిడెంట్. ఈయన ఒక పార్టీకి చెందిన వ్యక్తి అన్నారు, పార్టీ పరంగా వాళ్ళ అధిష్టానానికి లోకల్ గా ఉన్న వ్యక్తులకైతే వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఆయన మెసేజ్ పెట్టాడు, అది వాళ్ళ పార్టీకి అడిగి పెట్టలేదు. ఆయన పర్సనల్ గా పెట్టాడు. మేము పెట్టాలనుకుంటే పార్టీ మీద కూడా పెట్టొచ్చు, కానీ మేము పార్టీ మీద పెట్టట్లేదు. ఆయన పర్సనల్ గా పెట్టాడు కాబట్టి పర్సనల్ గానే వెళ్తున్నాం. ఇది మా యొక్క ఆలోచన. భవిష్యత్తులో చాలా మంది ఇలాంటి కామెంట్లు అయితేనేమి సోషల్ మీడియాలో అదే పదే పెడుతుంటారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మేము మన దాంట్లో జ్ఞానులు ఉన్నారు, అర్ధ జ్ఞానులు ఉన్నారు, అర్ధరహిత జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు ఎవరు కూడా ఇలాంటి వాక్యాలు పెట్టరు. ఆయన పెట్టిన వాక్యాలు మీరు ఫేస్బుక్ లో గమనిస్తే చదువుకున్నారని పెట్టాడు, చదువుకున్నా లేదని పెట్టాడు. అక్కడే అర్థమైపోతుంది ఆయన ఏ విధంగా జ్ఞానం సంపాదించాడో అని, ఆయనకి ఏ విధంగా పట్టా పొందాడో అని. దాన్ని కాబట్టి దీనికంటే నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి మేము దీనితో సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్.